రోజు కొత్త కొత్తగా ఏమేమి వండాలి, ఏం చేసి పెడితే వీళ్ళు ఇష్టంగా తింటారు అని పిచ్చిలేస్తుంటదండి నాకైతే. నేనైతే ఈరోజు క్యాబేజీ, శనగపప్పు కూర చేస్తున్నాను. శనగపప్పు ముందే ఒక అరగంట ముందు నానబెట్టుకొనున్నాను. ఇంకా యాజ్ యూజువల్‌గా అన్నీ కలిపేసి ఫ్రై చేసేయడమే అనమాట. ఎక్కువ పులుసయితే పెట్టలేదండి. నైట్‌కి సరిపోయేలాగైతే చాలు నాకు, మా ఆయనకి. పులుసంతా పెట్టి మళ్ళీ రేపటి వరకు తినలేక ఎందుకనేసి కొంచెం ఇలా తక్కువ తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాము. ఎక్కువ మిగిలిచ్చి రేపు సర్ది తినడము కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఈ ఎండాకాలానికి. మాకింకా వర్షాలు పడట్లేదు కదా, అది బాగా కూడా ఉండట్లేదు, పాడైపోతుంది. కొందరు చాలా బాగా చేస్తారండి. ఒకే కూరగాయతోనే క్యాబేజీ కానీ, క్యాలీఫ్లవర్ ఇలా ఒకే కూరగాయతోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్‌గా కొత్త కొత్తగా చేస్తుంటారు వంటలు. మనకైతే అంత లేదనమాట పాకశాస్త్రంలో. కొందరు అలా బాగా చేసిన వాళ్ళు ఖచ్చితంగా పాకశాస్త్రంలో ప్రావీణ్యులైపోతారు. ఈ పాకశాస్త్రం అంటే ఏంటనుకున్నారు? అదే అండి వంట చేయడంలో గొప్ప చెఫ్‌లు అవుతారు వాళ్ళు. చికెన్ అయినా, మటన్ అయినా ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్‌గా చేయడము వాళ్ళకు అదొక పెద్ద కళ అనమాట. మనకైతే అంత సీన్ లేదు. ఏవో 2, 3 రకాలు చేస్తాను గానీ అంతే.